తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. కంటెస్టెంట్లతో డిఫరెంట్ టాస్క్లు ఆడిస్తూ జనాల్ని అలరిస్తున్నారు. ఇక నాగార్జున గారు ప్రతి వారం వచ్చి కంటెస్టెంట్ల తప్పులు చెబుతూ ఉంటారు కదా. హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు ప్రెజెంట్ హౌస్ లో 10 మంది మాత్రమే ఉన్నారు. బెజవాడ బేబక్క, శేఖర్ భాష, అభయ్, సోనియా ఎలిమినేట్ అయ్యారు. కానీ కంటెస్టెంట్లు టాస్క్ ల విషయంలో మరీ దారుణంగా గొడవపడడం ఏంటి అని నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు. సో ఇక ప్రతి సీజన్ లో లాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని తెలిసిందే కదా. కానీ ఈసారి ఏకంగా గట్టిగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేసేశారు. మొత్తం పాత వాళ్ళనే దింపుతున్నారు. పైగా ఒక్కరు కారు ఇద్దరు కారు ఏకంగా 10 మంది రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. టేస్టీ తేజ, ముక్కు అవినాష్, నైని పావని, రోహిణి, హరితేజ, వితికా షేరు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి టేస్టీ తేజ అయితే అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత జబర్దస్త్ అవినాష్, ఆ తర్వాత వచ్చేసి నైని పావని, నెక్స్ట్ వచ్చేసి మన రోహిణి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత హరితేజ, నెక్స్ట్ వచ్చేసి వితికా షేరు, ఇలా వీళ్ళైతే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వైల్డ్ కార్డ్స్ అంతా ఒక టీం అండ్ హౌస్ లో ఉన్న 10 మెంబర్స్ ఒక టీం అన్నట్లుగా మన నాగార్జున గారు అయితే చెప్తారనమాట. ఇక నుంచి ఓల్డ్ వర్సెస్ న్యూ అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ హౌస్ లో ఆట కాస్త ముందుకెళ్తుందని చెప్పారు. అంతేకాకుండా వీళ్ళకి ఏ విషయాలు కూడా చెప్పే ఛాన్స్ లేదు అండ్ వాళ్ళు వీళ్ళని ఏ విషయాలైనా అడిగే ఛాన్సే లేదనేసి బల్లగుద్దినట్లు చెప్పారనమాట. సో ఇక ఈ విధంగా ఓల్డ్ వర్సెస్ న్యూ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో తెలియాలంటే ఇంకో 2 వారాల వరకు ఆగాల్సిందే.